హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ గురించి నామినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది, మిరాకిల్ అనిపించింది. ఆ నామినేషన్లో కొట్లాటలు ఏందిరా బాబో. కాకపోతే గేమ్లో కొన్ని విశేషాలు చెప్పాలి. నామినేషన్ అయితే ఫస్ట్ నామినేషన్ సోనియాకి ఇవ్వడం జరిగింది. సోనియా వచ్చేసి వీరణ పైన, రెండోది మన బేబక్క పైన నామినేషన్ చేయడం జరిగింది. సో అదైతే షార్ట్ కొంచెం ఎట్లా అనిపించింది అంటే, ఆ సిచ్యువేషన్లో మాత్రం సోనియా సిల్లీ రీజన్ చెప్తే ప్రేరణ మస్తు మాట్లాడినావు ప్రేరణ. నిజంగా నీ మాటలు కానీ, నీ రేసింగ్ కానీ, నువ్వు అడిగే పద్ధతి కానీ కొంచెం మంచిగా అనిపించింది. సోనియా మాత్రం వారికి కొంచెం తట్టుకోలేక నేను నామినేషన్ రీజన్ చెప్పాలి దాంట్లో అంటే, రీజన్ చెప్పు బ్రో అని అట్లా రీజన్ చెప్పాలి. సో ఆ రీజన్ చెప్పలేదు. కొన్ని విషయాల్లో చిన్న చిన్నవి నువ్వు అది టేక్ ఈజీ గీగీ అసలు చాలా తప్పు ఇదైతే. కానీ సోనియా ఉండడం వలన కొంచెం సోనియా బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో మన నిఖిల్ కానీ ఇంకా చాలామంది వాళ్ళది ఎట్లుంటుందంటే, అన్నిటిని వాళ్ళే పోర్ట్రేట్ చేస్తున్నట్టు, వాళ్ళే బిగ్ బాస్ గేమ్ని క్రియేట్ చేసినట్లా మాట్లాడేస్తున్నారు. అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి, పొద్దు మూకులు ఏందిరా బాయ్, మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతారు. మేము మా తెలుగు బిగ్ బాస్కి వచ్చిర్రా బాయ్, తెలుగు బిగ్ బాస్ అని మర్చిపోతురా ఏంది? తెలుగులో మాట్లాడురి, పేర్లు చెప్పురి, ప్రతిదీ నోరిపితే ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతారు ఇంగ్లీష్లో? అర్థమవుతలే. తెలుగు బిగ్ బాస్ షో బిగ్ బాస్ 8 తెలుగు అర్థం చేసుకోండి. మీరు తెలుగులో స్పష్టంగా మాట్లాడి దాని గురించి మాట్లాడి బిగ్ బాస్లో కంటెంట్ ఇవ్వండి. ఏం ప్రతి ఒక్కడు యాక్టింగ్ చేస్తున్నట్టు క్లారిటీగా అనిపిస్తుంది భయ్య. యాక్టింగ్ చేస్తారు మీరు, మీ యాక్టింగ్, మీ మాటలు అన్నీ ఈజీ అర్థమైపోతున్నాయి. ఏంది ప్రతి చోట ప్రతి దగ్గరికి వెళ్ళినా ఏమన్నా మాట్లాడాలన్నా, టాస్క్ మాట్లాడుకోవాలన్నా మీరు క్లియర్ కట్గా కనిపించేస్తున్నారు కదా మాకి యాక్టింగ్ చేస్తున్నట్లా. యాక్టింగ్ కాదు, ఒక మీరు ఎన్నో దాంట్లో చేసి ఉండొచ్చు, కానీ ఇంత వరస్ట్గా యాక్టింగ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అది ఏమంటారు అబ్బా, పోరడు అయితే మాట్లాడతాడు, నిబ్బలా ఏం పేరు ఉంది వరంగల్ అన్న, నువ్వైతే అది ఎందుకు మాట్లాడుతున్నావు? కొన్ని వాటిలో అయితే నాకు అర్థం కూడా అవుతలేదు. అసలు ఏదో మాట్లాడాలా, బిగ్ బాస్కి ఏదో కంటెంట్ ఇవ్వాలా అన్నట్లు మాట్లాడుతున్నట్లు ఉంది. అదేంది బ్రో? మాట్లాడు రీజన్గా, ఇట్లా అది ఇది ఏం మాట్లాడాలా వద్దా, అదెందుకు మాట్లాడుతున్నావు అట్లా అర్థమవుతలే. మాట్లాడు, బిగ్ బాస్ లేకపోయినావు, అడుగు క్వశ్చన్లే, సిల్లిగుండు, మంచిగుండు, అందరితో హ్యాపీగా మాట్లాడు, రేస్ అయినా రేస్గా, కూల్ అయినా కూల్గా, ప్రతిదీ ఇట్లా పాయింట్ టు పాయింట్ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపట్టొద్దు. మీరు పర్టిక్యులర్గా యాక్టింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కానీ బిగ్ బాస్ గేమ్ మాత్రం మీకు తెలుసో తెలియదో మస్తు మీరు యాక్టింగ్ చేస్తారేమో, కానీ మిమ్మల్ని ఎలా ఆడుతుందో బిగ్ బాస్ స్క్రిప్ట్ అట్లా ఆడిపిస్తుంది. తర్వాతకి మీరు కొట్టుకునేది అట్లా తయారవుతుంది. సో ఫస్ట్ నామినేషన్ గురించి మొత్తంగా అయితే మాట్లాడేద్దాం. సోనియా ఫస్ట్ నామినేషన్ చేయడం జరిగింది బేబక్కని. మన ఎవరు ప్రేరణ బాగానే వాదించింది. తర్వాత సెకండ్ టైం వచ్చేసి మన వరంగల్ పోరడు నామినేషన్ ఎవరెవరిని, మన మణికంఠనే వేయడం. తర్వాత మణికంఠ మాతో మింగల్ అవ్వట్లేదు అని దాని గురించి మాట్లాడడం. అదైతే కొంచెం అసలు బాధ అనిపించింది, కంట్లో నీళ్ళు వచ్చినాయి. మణికంఠ బాధపడుతుంటే సింపతి అంటారు అందరూ. సింపతి అడిగినప్పుడు ఫీలింగ్ వచ్చింది, మాట్లాడేసిండు. అది సింపతి అని మీరు అలా తప్పుగా మాట్లాడేసి మళ్ళీ మనోడివి బేబక్కనే తీసిండు. ఎందుకు బేబక్కని టార్గెట్ చేస్తురా? బేబక్క ఫస్ట్ వీక్లో బయటికి వెళ్ళిపోవాలనుకుంటారా? ఇట్లా బేబక్క అనదర్ కంట్రీస్లా మంచి షోస్ చేస్తారు. నిత్యక ఏమన్నా తొందర అడావడి ఉందంటారా బేబక్కకి? బేబక్క బిగ్ బాస్లా కొంచెం నలుగురికి గెలవాలి, కొన్నాళ్ళు ఉండని బేబక్క. సో నామినేషన్లో మాత్రం మీరైతే నిఖిల్ కానీ, నైనిక కానీ, యష్మి కానీ సేవ్ అయిపోయి ఉన్నారు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే, ఫస్ట్ నామినేషన్ సోనియా వేసిన తర్వాత మన యష్మి పట్టుకొని పోయి బేబక్క మీద కూర్చున్నావు. యష్మి మీ దోశ ప్రేరణ ఈ గర్ల్స్ కట్టు గేమ్లా, కానీ యష్మి నీ గేమ్ కానీ, నీ మాట తిరిగి కానీ నాకు బాగా ఇష్టం. నిజంగా చెప్తున్నా, నువ్వు మాట్లాడే వర్డ్స్ కానీ, నవ్వుకుంటా, నీ హ్యాపీనెస్ ఇంకా అన్నిటికంటే చెప్పాలంటే చాలా డిగ్నిఫైగా నువ్వు బాగా మంచిగా అనిపిస్తావు.
సరే ఇంకా ఇట్లనే సెకండరీ తీసుకొని పోతే మన నిఖిల్ పృథ్వీ పైన వార్ చేయడం, మాట్లాడడం. ఏంది భయ్, పృథ్వీని ఎందుకు గుంజుతున్నావు, పృథ్వీని ఎందుకు మాట్లాడుతున్నావు, సీత ఏదో సపోర్ట్ పోతుందని చెప్పి పృథ్వీని టార్గెట్ చేసి పృథ్వీ మీద పోయి వచ్చినావు నిఖిల్. ఏమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావు? అరే పృథ్వీ ఎవరిని ఏం టచ్ చేయడానికి వాడు ఆడుతుండు, వాడు చాలా సైలెంట్గా ఉంటుండు, ఆడు ఇంకా ముంగడికి పోవాలని ఆలోచిస్తుండు పృథ్వీ. అయితే పృథ్వీ గేమ్ నాకు బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకా విష్ణుప్రియ ఏమమ్మా తల్లి, పోయి సోనియాకి వేసినావు స్కెచ్, సోనియాని వేసి పాడేసినావు, మన అన్నని వేసి పాడేసినావు, బాగానే ఉంది నీదైతే. కానీ విష్ణుప్రియతోటి డేర్ నిలబడాలంటే చాలా కష్టం బ్రో. విష్ణుప్రియ ఇంకా స్టార్ట్ చేస్తుంది, కొన్నాళ్ళు ఉంటే విష్ణుప్రియ గేమ్ షురూ అవుతుంది. విష్ణుప్రియకి అయితే నేను బిగ్ ఆఫ్ ఫ్యాన్ విష్ణుప్రియకి, చాలా చాలా ఇష్టం నాకు విష్ణుప్రియ. ఇంకా గేమ్ పరంగా చూస్తే గేమ్ బాగా వాళ్ళ తరంగా వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నది అంటే ఈసారి బిగ్ బాస్లో ఎవరు అంత మంచిగా అనిపించలే, అంత ఆడుతున్నట్లు ఫీల్ కూడా రావట్లే. విష్ణుప్రియ అయితే కొంచెం పొద్దున ధ్యానం చేస్తుంది, బాగుంది నీదైతే. బాగా బయట ఎన్నెన్నో షోస్ చేస్తుంటివి, లోపల ఎట్లుంది బిగ్ బాస్ హౌస్లో కొంచెం మాకు కూడా దాని గురించి దాని ఫీలింగ్ గురించి మాట్లాడరు. కాకపోతే నోరు ఇప్పితే ఇంగ్లీష్లో వేరే వాళ్ళు చెప్పు విష్ణుప్రియ, బిగ్ బాస్ అలా చెప్పు, మాట్లాడకు ఇంగ్లీష్లో మాట్లాడకు రా భయ్, తెలుగులో మాట్లాడురి, తెలుగు బిగ్ బాస్ షో అని చెప్పు. బిగ్ బాస్ నీ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, ఈసారి చాలా బిగ్ బాస్లో మస్తు పైసలు ఇవ్వాలనుకున్నా. సో అలాగ అవి చెప్పి చెప్పు, అట్లా మాట్లాడినారంటే బయటకు పంపించేస్తే ఇంగ్లీష్ మాట్లాడతా అని చెప్పు. ఇంకా బిగ్ బాస్ గేమ్లో చాలా చాలా బాగా నచ్చుతున్నది అంటే బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ ఎట్లుంటుంది అంటే డిఫికల్ట్ ఉంటుంది, అసలు ఎవ్వరు గుర్తుపట్టలేరు, అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఏంటిది గేమ్ ఎట్లుంటుంది అన్న థాటే చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఈ వీక్ నామినేషన్లు అయితే వీళ్ళల్లా నిలబడిరు, మరి ఎవరెవరికి ఓట్ ఇస్తారో, ఎవరెవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. మళ్ళీ ఒక్కటి మాత్రం బిగ్ బాస్లో అయితే కొన్ని విశేషాలు ఏం జరుగుతున్నాయంటే తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు సపరేట్ అయ్యారు, గ్రూపులుగా గేమ్ ఆడుతున్నారు, అది ఇది అని టాక్ అయితే వస్తుంది. చాలామంది అంటున్నారు కన్నడ గ్రూప్ ఇట్లా తెలుగు వాళ్ళ గ్రూప్ అని. తెలుగు వాళ్ళకైతే మన సోనియా సపోర్ట్గా అయితే బిందాస్గా మాట్లాడుతుంది. నేనైతే ఫీవర్ ఈజీ చెప్పేస్తా, ఆమె తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు, ఎవరిని దేక్తలే, ఎవరిని కూడా పట్టించుకుంటలే. కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది సోనియా గేమ్ నాకు లైక్. సో నువ్వు కొంచెం కొన్ని చోట్ల హైప్ అయిపోతావు, మళ్ళీ తర్వాత నార్మల్ అందరితో మంచిగా ఉంటున్నావు ఓకే. కాకపోతే ఇంకా మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండుతో పాటు కొన్ని చోట్ల రేసింగ్ తగ్గుకుంటే బాగుంటుంది అని నాకు మంచిగా అనిపించింది. ఇంకొకటి మనం అదే బేబక్క ఇద్దరిని నామినేషన్ చేసింది, మన వరంగల్ అఫ్రీద్, రెండోది మన పృథ్వీ భయ్ అని. పృథ్వీ అయితే నీతో డెబ్యూట్ బాగా చేసిండు, మంచిగా అనిపించింది, మసాలా అనిపించింది, మస్త్ అంటే మస్త్ అనిపించింది. అది కొన్ని సీన్లు మాత్రం చాలా సూపర్గా అనిపించినాయి. అది నీ గురించి మాట్లాడడం, నీ గురించి ఎదురు పోటుగా మాట్లాడడం, పృథ్వీ నేనేం చేసినా ఎందుకు గురించి అనంటే నాకు పని చేయనిక అది ఇది అని నువ్వు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అయితే పృథ్వీ మీద నామినేషన్ బేవక్కకి రీజన్. ఇంకొకటి సోనియాని నువ్వు నామినేషన్ చేసావు అనుకున్నా, టార్గెట్ చేసింది సోనియా అని చెప్పి, ఇంకా నువ్వు సోనియాని రిటర్న్ చేయలే. ఇంకొకటి మన అఫ్రీదిని చేయడం జరిగింది. సో అఫ్రీది కూడా బాగానే డెబ్యూట్ అయ్యి నువ్వు మాట్లాడిను, నువ్వు కలుస్తలేవు అది ఇది అని చెప్పి సోనియా కొంచెం ఇంకా పెద్దది కదా, కొంచెం ఓపికతో ఆలోచించి మన పోయినసారి ఎవరు మన ఆమె ఉండే చూడబ్బా అక్క, పెద్దక్క, ఆ అక్క గురించి నెక్స్ట్ మాట్లాడదాంలే. కానీ ఆ అక్క ఉన్నట్లు కొంచెం మన బేబక్క కొంచెం సేమ్ టైప్ ఆఫ్ ఉంది. ఇంకా గేమ్ పరంగా చూసుకుంటే నైనిక నిఖిల్ బాగా గట్టి పోటీ అయితే ఆడుతున్నారు, అంటే గేమ్ని కసిగా ఆడుతున్నారు. గేమ్ గెలవాలి, గేమ్లో ఉండాలి, గేమ్లో పోర్ట్రేట్ చేయాలి, గేమ్లో మాట్లాడాలి, ప్రతి దాంట్లో నేను రావాలి, ప్రతి దాన్ని నేను గెలకాలి, ప్రతి విషయంలో నేను మాట్లాడతా, ప్రతి విషయంలో కొన్ని క్షణంలో నైనిక కొన్ని చోట్ల కూల్ ఐటెంలో నైనిక ఒక డాన్సర్, ఆమె లోపల చాలా బలం, చాలా కెపాసిటీ, స్టామినా డాన్సర్ అంటే. మన అందరూ డ్యాన్సులు వేస్తుంటే
కొన్ని స్టెప్లు పైననే వాగిపోయినావు, నువ్వు కూడా డ్యాన్స్ చేసుకుంటూ ఉండి పొద్దున పూట కొంచెం బాగుంటుంది అని నైనిక నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ వచ్చేసి మీకు సుమారుగా కొన్ని లక్షలు ఇస్తుంది కాబట్టి బిగ్ బాస్కి మీరు కంటెంట్ ఇవ్వాలి, ప్రతి దాని గురించి పోర్ట్రేట్ చేసి మాట్లాడినప్పుడే బిగ్ బాస్కి అనేది కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ ఎట్లా గుంజాలి, ఆ కంటెంట్ ఎవరెవరు ఎంత ఇస్తారు, బిగ్ బాస్కి ఎవరెవరు న్యాయం చేస్తారు అనేది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అన్నిటికంటే పబ్లిక్ని మీరు ఇంప్రెస్ చేయాలి, పబ్లిక్ మీకు ఫ్యాన్గా మారేటట్లా మీరు తయారు కావాలి. సింపతి అని మణికంఠని మాట్లాడుతారు కానీ మణికంఠ సింపతి కాదు. ఆ సిచ్యువేషన్లో అందరూ మణికంఠని పోర్ట్రేట్ చేసి అందరూ మణికంఠకు ఆపోజిట్ అయినప్పుడు మణికంఠ తట్టుకోలేక వాటి గురించి మాట్లాడి వాటి గురించి చెప్పి బాధపడడం, ఆ బీజేం వేయడం, సుమారుగా మస్తు అంటే మస్తు జరిగింది. ఆ సన్నివేశానికి విష్ణుప్రియ బాధపడింది, సోనియా బాధపడింది, ఇంకా యస్మి ఏడ్చింది, చాలా జరిగినాయి. అరే నిజం ఇస్ అ ట్రూత్ రే బై. కానీ సింపతి అనే ఆదిర్ రెడ్డి నువ్వు సింపతి అని పెట్టింటే నాకు నచ్చలా. గీతురాయల గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాలి. గీతురాయల్ బిగ్ బాస్లోనే వేరు వెంపాయించి బిగ్ బాస్నే తిట్టుడు షురు చేసింది. ఎవడేం చెప్పినా తగ్గేదే లేదు, రివ్యూ ఆపేదే లేదని డైలాగులు కొడుతున్నావు. సో అది నీ ఇష్టం, నీ ప్రొఫెషనల్, నేను నీ గురించి మాట్లాడితే వేరు ఉంటుంది పోర్ట్రేట్ చేసినట్లా అని. అది బిగ్ బాస్ గురించి కంటెంట్ అయితే బిగ్ బాస్కి మీరు కంటెంట్ ఇవ్వాల్సిందే అంతే. బిగ్ బాస్కి మీరు కంటెంట్ ఎప్పుడైతే ఇస్తారో బిగ్ బాస్ మీకు ఇంకా టాస్క్లు కానీ అదర్గా ముందుకు కానీ తీసుకెళ్ళడం జరుగుతుంది. బిగ్ బాస్కి కంటెంట్ ఇవ్వకుండా మీరు ఏదో చాట్ తెచ్చుకొని అరే సెన్సేషనల్ వర్డ్స్ మాట్లాడండి, సెన్సేషనల్ విషయాలు పబ్లిక్కి తెలియజేయండి. పబ్లిక్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు పబ్లిక్కి మీరేందో అర్థమయ్యేటట్లు మీకు వచ్చిన ఒక ఆపర్చునిటీని మీరు వాటిని వినియోగించుకుంటేనే బిగ్ బాస్లా లాభం. గేమ్ అన్నామా ప్రతి చోట కొట్లాట ఇది కాదు. అరే నీ లైఫ్ స్టోరీ ఏంది, నువ్వు ఎట్లున్నావు అవి ఇవి షేర్ చేసుకొని మాట్లాడి మీ జీవితం ఏంది, మీరు ఎట్లా బతికిరు, ఎట్లా కష్టం, అరే దాని గురించి మీరు ఎప్పుడు పోయి కొంచెం మెల్లమెల్ల ముందుకు వెళ్ళిపోరి. ఏమో ఒకటే చోట అదే గొడవ అదే పంచాయతీ ఏం మిమ్మల్ని మీరు చేస్తున్న వాళ్ళ ప్రతిదీ యాక్టింగ్ అన్నట్లు కనిపిస్తుంది, క్లియర్ కట్గా ప్రతి పబ్లిక్కి కనిపిస్తుంది యాక్టింగ్ అన్నట్లా. ఆ యాక్టింగ్ అట్లా కనిపించొద్దు. మీరు ఇంకా వేరే విధంగా ట్రై చేయండి. నామినేషన్ ప్రక్రియ అయితే బాగానే నడిచింది, చాలా రసపత్రంగా నడిచింది, చాలా కొట్లాటలు, చేసింగ్ మాటలు అవి ఇవి చాలా బ్రిలియంట్గా అయితే నామినేషన్ ప్రక్రియ అయితే బాగా జరిగింది, మంచిగా అనిపించింది. ఈ నామినేషన్ వరకు ఫైటింగ్ వరకు ఇంకా ఓకే. మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుంది దాని గురించి కూడా మెల్లమెల్లగా మాట్లాడి మీకు ఖచ్చితంగా చెప్తూనే ఉంటా. మీరు ఖచ్చితంగా మన స్టైల్ మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.